జూలై 15th నేను ఛార్జ్ తీసుకోవడానికి 2 days ముందు జరిగింది అది. సో దానిట్లో మన ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మనకి ఒక 4 months దగ్గర అయింది అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం. సో అక్యూజ్డ్ నరమాముడి నాగరాజ్ అని చెప్పేసి 44 years old. సో ఈ స్టోరీ క్రక్స్ ఏంటంటే ఈ నరమాముడి నాగరాజ్కి తర్వాత విక్టిమ్ అమ్మాయి ఎవరు ఉన్నారో వాళ్ళు మదర్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటాయి. ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్న అమ్మాయితో పాటు ఇంకొక వ్యక్తికి సంబంధం ఉంది, దానికి విక్టిమ్ సపోర్ట్ చేస్తున్నారు అనే కోపంతో పాటు ఈ అమ్మాయిని చంపేయడం జరిగింది. యాక్చువల్లీ అది దీని వెనక ఉన్న రీజన్. ఈ వ్యక్తి పైన ఆల్రెడీ 2012లో ఆల్రెడీ ఒక మర్డర్ కేసు ఉండడం ఉంది యాక్చువల్లీ ఇబ్రాహీంపట్నంలో. సో దాని తర్వాత అది ఆ కేసు అక్విటల్ అవ్వడం జరిగింది. అది 2012 తర్వాత 2014 బయటకు వస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 16 చీబ్రోలు వస్తారు. 2016లో చీబ్రోలకు వస్తారు. చీబ్రోల్లో 8 సంవత్సరంగా ఉంటారు. ఎవరు విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ తల్లితో పాటు రిలేషన్షిప్లో ఉంటారు. తర్వాత మర్డర్ చేస్తారు. మర్డర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ మన హనుమకొండ, తర్వాత హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వైజాగ్ వచ్చి రాజమండ్రిలో ఉన్నప్పుడు మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషను తర్వాత మనం టెక్నికల్ అనాలిసిస్ అండ్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది.